ఆస్ట్రాయిడ్స్ అనేవి సౌరమండలంలోని చిన్న రాతి మరియు లోహపు వస్తువులు. ఇవి గ్రహాల కంటే చాలా చిన్నవి కానీ ఉల్కల కంటే పెద్దవి. ఇవి ప్రధానంగా మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో కనిపిస్తాయి. ఈ వీడియోలో మనం ఆస్ట్రాయిడ్స్ ఎలా ఏర్పడతాయి, వాటి ప్రాముఖ్యత, ప్రతికూలతలు మరియు ఆస్ట్రాయిడ్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఆస్ట్రాయిడ్లు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌరమండలంలో ఒక విశాలమైన గ్యాస్ మరియు ధూళి మేఘం నుండి ఏర్పడింది. ఈ ప్రక్రియలో గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ మేఘం కుదించబడింది. సూర్యుడి మధ్యలో ఏర్పడగా మిగిలిన పదార్థాలు ప్రోటోప్లాంటనరీ డిస్క్గా మారాయి. ఈ డిస్క్లోని ధూళి మరియు రాళ్లు కలిసి చిన్న గ్రహాంశాలుగా మారాయి. కొన్ని పెద్ద గ్రహాంశాలు గ్రహాలుగా ఏర్పడగా మిగిలినవి ఆస్ట్రాయిడ్లు మరియు కామెట్లుగా మారాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎందుకు ఏర్పడింది? జూపిటర్ యొక్క శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ ప్రాంతంలోని గ్రహాంశాలు ఒకటిగా కలిసి గ్రహంగా ఏర్పడలేకపోయాయి. ఫలితంగా మార్స్ మరియు జూపిటర్ మధ్య ఆస్ట్రాయిడ్స్ ఒక బెల్ట్గా మిగిలిపోయాయి. ఆస్ట్రాయిడ్స్లో రకాలు. సి టైప్ ఆస్ట్రాయిడ్స్. ఈ సి టైప్ ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువగా కార్బన్తో కూడినవి. ఇవి చాలా ప్రాచీనమైనవి. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఎక్కువగా సి టైప్ ఆస్ట్రాయిడ్స్ 75% ఉంటాయి. రెండవది ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్. ఈ ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువగా సిలికేట్ ఖనిజాలు మరియు లోహాలు ఉంటాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్ సుమారు 17% ఉంటాయి. మూడవది ఎం టైప్ ఆస్ట్రాయిడ్స్. ఈ ఎం టైప్ ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువగా నికిల్ మరియు ఐరన్ ఉంటుంది. ఇవి ప్రాచీన గ్రహాల కోర్ల భాగాలు కావచ్చు. సౌరమండలం ఏర్పాటుకు సాక్షులు ఆస్ట్రాయిడ్స్. ఇవి 4.6 బిలియన్ సంవత్సరాల నాటి పదార్థాలను కలిగి ఉంటాయి. కొన్ని ఆస్ట్రాయిడ్స్లో జనజీవులు, ఎమినో యాసిడ్స్ కనుగొనబడ్డాయి. ఇవి భూమిపై జీవనం ఎలా ప్రారంభమైందో తెలుసుకోవడానికి సహాయపడతాయి. ప్లాటినం, గోల్డ్, ఇనుము, నికిల్ వంటి లోహాలు ఆస్ట్రాయిడ్స్లో ఎక్కువగా ఉంటాయి. ఒక ఎం టైప్ ఆస్ట్రాయిడ్లో భూమి మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ విలువ కలిగి ఉండవచ్చు. నాసా మరియు ప్రైవేట్ కంపెనీలు ఆస్ట్రాయిడ్ మైనింగ్పై పనిచేస్తున్నాయి. కొన్ని ఆస్ట్రాయిడ్స్లో మంచు ఉంటుంది. ఇది మానవుల అంతరిక్ష వలసలకు ఉపయోగపడుతుంది. ఆస్ట్రాయిడ్ నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా ఉద్భవించి రాకెట్ ఇంధనంగా ఉపయోగించవచ్చు. భూమిపై ముప్పు. సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక 10 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయాయి. టంగుస్కా ఈవెంట్. రష్యాలో 40 మీటర్ల ఆస్ట్రాయిడ్ పేలుడు 2000 చదరపు కిలోమీటర్ల అడవిని నాశనం చేసింది. ఆస్ట్రాయిడ్స్ స్పేస్ మిషన్లకు ముప్పు. ఆస్ట్రాయిడ్స్ ఉపగ్రహాలు మరియు రాకెట్లను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆస్ట్రాయిడ్స్ ఇప్పటికే ఉన్న స్పేస్ జింక్తో ఢీకొని మరింత ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆస్ట్రాయిడ్స్ నుండి భూమిని ఎలా రక్షించుకోవాలి? నాసా యొక్క డార్ట్ మిషన్ డిఫ్లెక్షన్ టెక్నిక్. 2022లో నాసా డార్ట్ డబుల్ ఆస్ట్రాయిడ్ రిడక్షన్ టెస్ట్ మిషన్ ద్వారా ఒక ఆస్ట్రాయిడ్ను తన కక్ష నుండి మళ్లించింది. భవిష్యత్తులో థ్రెడ్లను నివారించడానికి ఒక ముఖ్యమైన పరీక్ష. గ్రావిటీ ట్రాక్టర్. ఒక పెద్ద అంతరిక్ష నౌకను ఆస్ట్రాయిడ్ దగ్గర పార్క్ చేసి దాని గురుత్వాకర్షణ శక్తి ద్వారా దాని మార్గాన్ని మార్చడం. న్యూక్లియర్ పేలుడు. చాలా పెద్ద ఆస్ట్రాయిడ్లను పేల్చడానికి ఉపయోగించవచ్చు, కానీ ఇది చివరి ఎంపిక. ఆస్ట్రాయిడ్స్ సౌరమండలం యొక్క శేషాలు. ఇవి మనకు విలువైన వనరులు మరియు శాస్త్రీయ జ్ఞానాన్ని అందిస్తాయి, అయితే ఇవి భూమికి ముప్పును కూడా కలిగిస్తాయి. నాసా మరియు ఇతర స్పేస్ ఏజెన్సీలు వాటికి అధ్యయనం చేసి భవిష్యత్తు ప్రమాదాల నుండి మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రాయిడ్స్ ఒక వరం కావచ్చు లేదా ఒక శాపం కావచ్చు. మన జాగ్రత్తలే నిర్ణయిస్తాయి.